శాంతి నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది మెడిటేషన్, రైట్? ధ్యానం. అయితే ధ్యానం చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ అనేటువంటిది ఉంటుంది. కానీ అందులో ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుకునేటువంటి ఉద్దేశం వ్యక్తి పరివర్తన. ఒక సామెత మనం వినే ఉండుంటాము, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడికెలతోనే పోతాయి అని. అంటే పిడకల మీద వేసినప్పుడే పోతాయి అనేసి. బట్ దట్ ఈజ్ నాట్ నెసెసరీ. అది అలాగే ఉండాలి అని లేదు. చాలామంది జీవితంలో కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు పరివర్తన చెందుతారు. కొందరు వ్యక్తులను చూసి కూడా పరివర్తన అవుతారు, రైట్? వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వీళ్ళలాగా మేము అవ్వాలి, వీళ్ళలాగా మేము లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని కొంతమందిని ఆదర్శంగా తీసుకుని కూడా పరివర్తన అవుతారు. కొందరికి జీవితంలో కొన్ని సంఘటనల వల్ల పరివర్తన అవుతారు. ఉదాహరణకి ఎస్పెషల్లీ ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు అప్పుడు కూడా మనిషిలో చాలా మార్పు వస్తుంది. అలాగే చాలామంది వివాహం తర్వాత కూడా చాలా మారుతారు. వాళ్ళ జీవిత భాగస్వామి యొక్క అభిరుచులకు తగ్గట్టుగా వీళ్ళు మౌల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇలాగ జీవితంలో ఎలాగైతే శరీరం అనేటువంటిది మారుతూ ఉంటుందో, ఒక వ్యక్తి తాలూకా పర్సనాలిటీ కూడా మారుతూ ఉంటుంది, రైట్? కొంతమంది అసలు రెస్పాన్సిబిలిటీ ఉండదు, అసలు బాధ్యతాయుతంగా ఉండరు. కానీ ఒకసారి పిల్లలు పుట్టారు అంటే ఎక్కడ లేని బాధ్యత వచ్చేస్తారు. అంటారు కదా, పిల్లలు పుట్టకముందు ఎలాగో ఉండేవాడు, ఇప్పుడు పిల్లలు పుట్టాక అన్నీ చాలా మంచిగా అన్నీ చేసుకుంటున్నారు అని చెప్పేసి. అయితే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటిది అలాంటి పరివర్తన కన్నా ఇంకొంచెం డీప్గా ఆధ్యాత్మిక పరివర్తన గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అంటే మన మూల స్వభావం, మన మూల నేచర్ ఏదైతే ఉందో దాన్ని మనం పరివర్తన చేసుకుని మానవ స్వభావాన్ని దైవీ స్వభావంగా మనం మార్చుకోవచ్చా అనేటువంటిది, ఇది ధ్యానం వల్ల పాసిబుల్లా కాదా అనేది మనం తెలుసుకుందాం. దీనికి బేస్ మనం ఏం తీసుకోవాలి అంటే, ప్రతి వ్యక్తిలోనూ కూడా దివ్యత్వం అనేటువంటిది ఉంది. ప్రతి ఆత్మలోనూ దైవత్వం అనేటువంటిది ఉంది. కొన్నిసార్లు అది యాక్చువల్గా బయటపడుతూ ఉంటుంది మన జీవితంలో కూడా. కానీ మనం ఎప్పుడైతే ధ్యాన సాధనలో మనలో ఉన్నటువంటి దివ్య గుణాలను బేస్ చేసుకుని ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, ఇవి మనకి లైఫ్లో ప్రాక్టికల్గా ఎక్స్ప్రెస్ అవుతాయి, ప్రాక్టికల్గా మనకి ఇవి కనిపిస్తాయి. ఉదాహరణకి నా స్వభావం చాలా కోపమైనటువంటి స్వభావం. చిన్న దానికే చికాకు పడిపోతాను, చిన్న దానికే అందరి మీద కేకలేస్తూ ఉంటాను. అలాంటిది నా స్వభావం అయినట్లయితే దాన్ని పోగొట్టుకోవాలి అంటే నాకు కోపం ఉండకూడదు అని అనుకోవడం కాదు. శాంతి అనేటువంటి దివ్య గుణాన్ని మనం మెడిటేషన్లో సాధన చెయ్యాలి. అంధకారం అంటే ఏంటి? అంధకారానికి ఏమీ ఒక అస్తిత్వం లేదు. వెలుగు లేకపోవడమే అంధకారం, రైట్? సో కోపానికి వాస్తవంగా అస్తిత్వం లేదు. జీవితంలో ఎప్పుడైతే శాంతి, ప్రేమ అనేటువంటి ఈ రెండు ఆధ్యాత్మిక దివ్య గుణాలు కొరవడతాయో, ఆ కొరతే కోపం కింద బయటకు వస్తుంది. శాంతి, ప్రేమ అనేటువంటివి రెండు నిజమైనటువంటి ఆత్మకున్న దివ్య గుణాలు. ఈ రెండు లేకపోవడం అంటే లేకపోవడం కాదు, ఇవి వ్యక్తీకరించలేకపోతే, ఇవి ఇమర్జ్ రూపంలో కానీ లేకపోయినట్లయితే అది మనకి అంధకారం కింద కనిపిస్తుంది. అంటే చిన్నపిల్లలు ఇన్విజిబుల్ ఇంక్ ఆడుకుంటారు. దాంతో ఎంత రాసినా కూడా ఏం కనపడదు. కానీ ఆ పేపర్ని తీసుకెళ్ళి నీటిలో నింపామనుకోండి, ఆ నీటి వల్ల ఆ రాసిన రాతలన్నీ బయటపడతాయి. పిల్లలు ఇలాంటి పెన్నులతో ఆడుకుంటూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే ఆత్మలన్నీ కూడా పరమాత్మని యొక్క సంతానం. ఆయనలో ఏ గుణాలు, శక్తులు ఉన్నాయో అవన్నీ ఆత్మలో ఉన్నాయి. కానీ అవన్నీ ఇన్విజిబుల్గా ఉన్న కారణంగా
మనకి కోపం, చికాకు, ఇంకా రకరకాల సంస్కారాలు, కామం యొక్క సంస్కారం ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మెడిటేషన్లో మనకున్నటువంటి బేసిక్ నేచర్ని ఏదైతే మనం మార్చుకోవాలి అనుకుంటున్నామో దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి దివ్య గుణం ఏదైతే ఉందో దాన్ని మనం అభ్యాసం చేయాలి. ఎలా అభ్యాసం చేయాలి? దాన్నే ఫస్ట్ మనం కొన్నాళ్ళు స్వమానం కింద అభ్యాసం చేయాలి. ఇవాళ నేను శాంతిగా లేను, బట్ స్టిల్ ఐ షుడ్ ప్రాక్టీస్ ఐ యామ్ అ పీస్ఫుల్ సోల్, బికాజ్ అది నా ట్రూ నేచర్. ఇవాళ నాకు అది కనపడట్లేదు. ఉదాహరణకి నాకు బ్యాంక్లో ₹1,00,00,000 ఉన్నాయి, కానీ ఇవాళ నాది లైక్ ఏటీఎం పనిచేయట్లేదు, బ్యాంక్ క్లోజ్డ్గా ఉండడం వల్ల నా చేతిలో ఇవాళ ₹1,00,00,000 కనిపించట్లేదు, కానీ యాక్చువల్గా నా బ్యాంక్లో ఉన్నాయి. సో మనం ఎవరినన్నా అడిగితే ఏం చెప్తాం, కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ చూసుకోండి సార్, నాకు బ్యాంక్లో ఉన్నాయి, జస్ట్ ఒక 2-3 డేస్లో డబ్బులు వస్తే వచ్చాక మీకు ఇచ్చేస్తామని చెప్తాం. సో ఇవాళ మన దగ్గర డబ్బులు లేవు కదా అని నాకు బ్యాంక్లో లేవని కాదు కదా దాని అర్థం. ఇన్ ద సేమ్ వే ఎట్ దిస్ మూమెంట్, ఈ క్షణంలో నేను ఆ శాంతిని, ప్రేమని, సుఖాన్ని అనుభూతి చేయలేకపోతున్నాను అంటే అది లేదని కాదు, ఇంకోటి ఏదో దాన్ని కప్పేసింది. కాబట్టి ముందు మనం స్వమానం అభ్యాసం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ నెగిటివ్ థాట్స్ నడుస్తూ ఉన్నాయి, ఎక్కువ వేస్ట్ థాట్స్ నడుస్తూ ఉన్నాయి. ఏంటి రాయాలి? నేను శుభ చింతక ఆత్మను, నేను శుభ భావన, శుభ కామన కలిగినటువంటి ఆత్మను. మనలో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉంది మనకి. అంటారు కదా ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువే, ఇలా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, నలుగురిలో మాట్లాడాలంటే కొంచెం జంకు స్వభావం ఉంది. అలాంటి వాళ్ళు ఏ స్వమానాన్ని అభ్యాసం చేయాలి? నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మని, సర్వశక్తివంతుడైన పరమాత్మని సంతానాన్ని, నేను మాస్టర్ సర్వశక్తివంతుడని. కాబట్టి అలాగ ఎవరికైతే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, కొంచెం సెల్ఫ్ బిలీఫ్ తక్కువ ఉంది, సెల్ఫ్ మీద ఫెయిత్ తక్కువ ఉందో వాళ్ళు ఎలాంటి స్వమానాన్ని అభ్యాసం చేయాలి? నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ. కొందరు ఎప్పుడూ స్వయంలో తప్పులే ఎంచుకుంటూ ఉంటారు, నేను ఇంతే, నా వల్ల ఇదేం కాదు. సో ఈ క్రిటిసిజం యొక్క మెంటాలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు ఏం అభ్యాసం చేయాలి? నేను విశేషమైనటువంటి ఆత్మను, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా విశేషమైనటువంటి వాళ్ళు. సో ఈ విధంగా కొన్నాళ్ళ ఈ స్వమానం యొక్క అభ్యాసం మనం ఐదర్ రాత రూపంలో అయినా చేయొచ్చు, లేదంటే సంకల్పాల రూపంలో చేయొచ్చు. కానీ సంకల్పాల రూపంలో చేయడం ఇనిషియల్గా కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ పాత సంస్కారం ఏదైతే ఉందో అది అడ్డు వేస్తూ ఉంటుంది థాట్కి. ఐఎమ్ పీస్ఫుల్ సోల్ అని కూర్చుంటాం, వెంటనే వస్తుంది నా జీవితంలో ఎక్కడ పీస్ ఉంది, నా జీవితంలో ఉన్నంత అశాంతి ఇంకెవరికీ లేదు అని మొదలైపోతుంది అనమాట. కాబట్టి కొన్నాళ్ళు మనకి ఆ థాట్ని మనం బిలీవ్ చేసినంత వరకు మనం కొన్నాళ్ళు లిఖితపూర్వకంగా మనం అభ్యాసం చేయాలి. ఎప్పుడైతే మనం లిఖితపూర్వకంగా మనం అభ్యాసం చేస్తామో తర్వాత ఆధ్యాత్మికంగా దాన్ని సంకల్ప రూపంలోకి మనం తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఈ టైము ఆ టైము అని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వంట చేస్తున్నాను, వంట చేసేటప్పుడు కాళ్ళు చేతులు కదా పని, మనసులో ఏం రిపీట్ చేసుకోవాలి? నేను శాంత స్వరూపాత్మను, నేను శాంత స్వరూపాత్మను, నేను శాంత స్వరూపాత్మను. ఆ థాట్ అనేటువంటిది మనకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా అయిపోవాలి. అప్పుడు మెల్లమెల్లగా ఏమవుతాయి? మన ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, అంటే మన పాత ఆలోచన విధానము కొత్త ఆలోచన విధానంతో రీప్లేస్ అవుతుంది. నాకు ఇంతేనండి, నాకు చాలా కోపం ఎక్కువ, మరి మీరు ఏమనుకుంటే అనుకోండి, నాకు మాత్రం కోపం. ఇలాంటి ఒక డీప్ ఇంప్రెషన్ మన మీద మనకు పడిపోయింది, ఏంటి నేను కోపిష్టిని అని. మాటి మాటికి ఆ శాంతియుత స్వమానం యొక్క అభ్యాసం వల్ల ఈ ఓల్డ్ రికార్డు చెరిగిపోయి ఇప్పుడు గ్రామోఫోన్లో కొత్త రికార్డ్ అనేటువంటిది రికార్డ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే సంకల్పాల్లో ఇది రికార్డ్ అవుతుందో మనం ధ్యానంలో, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు దాన్ని మనం ఈజీగా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఫస్టే ఎక్స్పీరియన్స్ కోసం కూర్చున్నాం అనుకోండి, మన ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే అవచేతన మనసు ఉందో దాన్ని అడ్డం పడుతూ ఉంటుంది. నేను ఎక్కడ శాంతి స్వరూపంగా ఉన్నానో, నాకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక నలుగురు నేనే ఆనందే, నాకు అసలు పొద్దే గడవదు. సో కొన్నాళ్ళు ఈ విధంగా మనం అభ్యాసం చేసిన తర్వాత మనం ధ్యానంలో, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు
ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాలి. కానీ మనం ఎంత ఎక్స్పీరియన్స్ చేసినా మనలో ఈ డివైన్ క్వాలిటీస్ లిమిటెడ్గానే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన సందు చివరిలో చిన్న చిన్న కొట్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. తాళ్ళు కట్టి వాటికి లడీలేస్తారు, అంతే ఉంటారు. అదే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, అనంతంగా అన్లిమిటెడ్గా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ అభ్యాసం ఎప్పుడు స్వయంతోనే మొదలు కావాలి. ఎందుకంటే స్వయాన్ని తెలుసుకుంటేనే భగవంతుడిని తెలుసుకుంటాం, ఇది మనకు అర్థమైంది. కాబట్టి స్వయం నుంచే మనం ఈ అభ్యాసం మొదలు పెట్టాలి. ఏమనేసేసి, నేను శాంత స్వరూపాన్ని, లేదంటే నేను విశేషమైన ఆత్మ, నేను చాలా భాగ్యశాలి ఆత్మ, నాకున్నంత అదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఈ విధంగా మన జీవితానికి సరిపడిన స్వమాన అభ్యాసం మనం మొదలుపెట్టి మెడిటేషన్లో అది సాధన చేసినా కూడా అది మనలో లిమిటెడ్గా ఉంటుంది. అప్పుడు మనం ద డివైన్ సోర్స్, ఆల్మైటీ, భగవంతుడు, పరమాత్ముడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, ఆయనతో మన బుద్ధి యోగాన్ని మనం జోడించుకోవాలి. భగవంతుడు ఎప్పుడు ఇలానే ఉంటాడు, ఆయన ఇస్తూనే ఉంటాడు. మన కనెక్షన్ మనది కరెక్ట్గా ఉండాలి, లైన్ మనది కరెక్ట్గా ఉండాలంతే. ఒక శాంతి కావాలా, ప్రేమ కావాలా, సుఖం కావాలా, ఆనందం కావాలా, పవిత్రత కావాలా, ధైర్యం కావాలా, సహనం కావాలా, ఓర్పు కావాలా, ఎదుర్కొనే బలం కావాలా, ఏది కావాలంటే అది, నిర్ణయ శక్తి కావాలా, పరిశీలించే శక్తి కావాలా, నాకు ఏ గుణం, ఏ శక్తి, కంట్రోల్ చేసుకునే పవర్ కావాలా, ఏ శక్తి, ఏ గుణం కావాలన్నా భగవంతుడి దగ్గర రెడీమేడ్గా అవైలబుల్, రెడీమేడ్, ఇన్స్టెంట్గా అవైలబుల్. సో మనం ఈ థాట్తో, నేను ఇవాళ ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ పీస్, నేను ఇవాళ శాంతిని నేను ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మనం కూర్చుని కొంచెం సేపు స్వమానం యొక్క అభ్యాసం చేసి, ఆ విధమైనటువంటి సంకల్పంతో మనం కూర్చుని ఎప్పుడైతే డివైన్ ఆల్మైటీ బీయింగ్తో మనం కనెక్ట్ అవుతామో, ఆయన నుంచి ఆ క్వాలిటీ మనకి ఆటోమేటిక్గా మనకు వస్తుంది. అప్పుడు సంస్కార పరివర్తన అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇంట్లో సున్నాలు బాగా నల్లగా అయిపోయాయి అనుకోండి, దాన్ని ఎంతసేపు గొడ్డ పెట్టి తుడిచినా కొంత బాగుంటుంది. ఫైనల్గా ఏదో ఒక లెవెల్లో కొత్త సున్నం వేయించాల్సి వస్తుంది. ఇది కూడా అంతే, మనం రకరకాల మార్గాలను వెతుకుతాం, కానీ ఫైనల్గా ఆధ్యాత్మిక మార్గంలో రావడం అంటే ఏంటి, కొత్త పెయింట్ వేయించడం అన్నమాట. ఇట్స్ లైక్ న్యూ పెయింట్. కానీ పెయింట్ ఎవరు వేయగలడు? భగవంతుడు వేయగలడు. ఈజ్ అ మాస్టర్ బ్రష్మన్, మాస్టర్ పెయింటర్ ఆయన. అందుకనే భగవంతుడిని చిత్రకారుడు అని అంటారు. జిసుకి రచన ఇతని సుందర్, ఓ కితనా సుందర్ హోగా. ఇంత సుందరమైనటువంటి ప్రకృతిని రచించినటువంటి భగవంతుడు ఇంకెంత సుందరంగా ఉంటాడు అని. అందుకని సత్యం శివం సుందరం, ఆయన సత్యమైనటువంటి వాడు, ఒక్కడే శివుడు సుందరుడు. ఎందుకు సుందరుడు? ఆయన సర్వ గుణాలలో, సర్వ శక్తులలో సాగరుడు కాబట్టి. ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ డివైన్ వర్చ్యూస్ అండ్ స్పెషాలిటీస్ అండ్ డివైన్ పవర్స్. సో పరమాత్మతో మనకి కనెక్షన్ జరగనంత వరకు మనం గుడ్డ పెట్టి తొడవడం లాంటిదే. ఒకరోజు కోపంగా ఉంటాం, ఒకరోజు శాంతిగా ఉంటాం, ఒకరోజు మంచి కాన్ఫిడెన్స్తో ఉంటాం, ఒకరోజు నీరసపడిపోతూ ఉంటాం. గుడ్డతో తొడవడం కదా. బట్ భగవంతునితో మన నిరంతరమైనటువంటి కనెక్షన్ మనం జోడించుకున్నప్పుడు అది పరివర్తన అనేటువంటిది మనకి జరుగుతుంది. అందుకే మనం ఏ పని ఆరంభంలోనూ, మధ్యలోనూ, చివరిలోనూ ఆయన్ని తోడుగా పెట్టుకుని మనం చెయ్యాలి. ఇది నాకు రాదు, నువ్వే చేసి పెట్టు. అందుకే అర్జునుడు కూడా ఏం చేశాడు, నేను యుద్ధం చేయలేను అని మొత్తం అంతా అర్పించేశాడు. ముందు అన్ని ధనుర్బాణాలు అన్నీ తీసి కింద పెట్టేశాడు. సో నాకు భగవంతుడి ముందు నాకు ఇది రాదు, నాకు ఇది తెలీదు, నేను నీకే అర్పిస్తున్నాను. ఇప్పుడు భగవంతుడు మనకి దానికి తగినటువంటి మార్గాన్ని మనకి తెలియజేస్తాడు. కాబట్టి మెడిటేషన్ వల్ల మన యొక్క మూల స్వభావం, మూల సంస్కారం అది దేంతోనూ మారదు. అంటే చిన్నప్పటి నుంచి అంతేనండి వీళ్ళు అని అంటారు. కొన్ని నేచర్స్, కొన్ని మెంటాలిటీస్ ఉంటాయి. కొంతమందికి ఊరికే మాట్లాడే అలవాటు ఉంటుంది, అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఏం అభ్యాసం చేయాలి, నేను చాలా అంతర్ముఖి ఆత్మని,
బాహ్యర్ముఖ్యత కాదు, మాట్లాడడం, ఊరికే మాట్లాడడం అంటే బాహర్ముఖంగా ఉండడం. నో, ఐఎమ్ అ వెరీ ఇంటర్నలైజింగ్ సోల్. నేను చాలా అంతర్ముఖి ఆత్మ. ఒక గుహ లాంటిగా ఉంటే ఆ గుహలో నేను వెళ్ళే అంతర్ముఖి స్థితిలో నేను కూర్చుని ఉంటాను. కాబట్టి ఈ విధంగా మనం ఏదైతే నేచర్ని మార్చుకోవాలి అనుకుంటున్నామో ఆధ్యాత్మికంగా దానికి ఆపోజిట్ సంస్కారాన్ని మనం ధారణ చేయాలి. అయితే కేవలం మెడిటేషన్లో చేస్తే సరిపోతుందా? కాదు. మెడిటేషన్లో మనకి ఏదైతే అనుభూతి చేస్తామో అది మనం ప్రాక్టికల్ లైఫ్లో అది మనం చెయ్యాలి. బట్ ప్రతిసారి మనం చెయ్యాలని తెలిసిన పవర్ ఉండదు, కానీ ఇప్పుడు మనకు అది చేయడానికి శక్తి లభిస్తుంది. దుర్యోధనుడు అన్నాడంట, నాకు ధర్మం అధర్మం రెండూ నాకు తెలుసు, కానీ ధర్మాన్ని పాటించే శక్తి నాలో లేదు. అలాగా నేను కోపగించుకోకూడదని అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు? చిన్న పిల్లోడికి కూడా తెలుసు. ఒక చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి అప్పుడే వచ్చాడంట. వాళ్ళ అమ్మ ఏదో దెబ్బలాడుతూ ఉంటే దగ్గరికి వెళ్ళి, మమ్మీ మా టీచరు కోప్పడకూడదని చెప్పింది, నీకు మీ టీచర్ చెప్పలేదా అని అడిగాడంట. సో చిన్నపిల్లలకు కూడా తెలుసు కోపగించుకోకూడదు అని. బట్ వీ నీడ్ ద పవర్ కదా, శక్తి ఉండాలి కదా కోపగించుకోకుండా ఉండాలి అంటే. ఆ శక్తి ఇచ్చే పవర్ హౌస్ మీదన ఉన్నాడు భగవంతుడు. ఆయనతో కాస్త కనెక్ట్ అయితే చాలు. సో నెక్స్ట్ టైం అలాంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పవర్ని మనం యూజ్ చేయాలి. యూజ్ చేయకపోయినా కూడా ఈ పవర్ పోతుంది, యూజ్ చేసే కొద్దీ ఈ పవర్ పెరుగుతుంది. ఇవాళ నేను ఒక్క క్షణమే నేను శాంతిగా ఉండగలిగి ఉండొచ్చు, బట్ దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ నేను ఒక 5 నిమిషాలు శాంతిగా ఉండగలుగుతాను, తర్వాత రోజంతా శాంతిగా ఉండగలుగుతాను. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ కర్మనే అర్థం చేసుకుంటుంది. మనం చేసే కర్మే రికార్డ్ అవుతుంది. యాక్చువల్గా సంస్కారం కింద ఏది రికార్డ్ అవుద్ది? మన సంకల్పాలు రికార్డ్ అవ్వవు, మన కర్మ రికార్డ్ అవుతుంది. వాట్ ఐఎమ్ డూయింగ్ అది రికార్డ్ అవుతుంది. ఒక వ్యక్తికి రోజు ఉదయం 4 గంటలకు లెగిసే అలవాటు ఉందనుకోండి, ట్రైన్లో ఉన్న 4 గంటలకు లెగిస్తారు. ఎందుకు? లెగవడం అనేటువంటి ఆ కర్మ సబ్కాన్షియస్ మైండ్కి అలవాటు అయిపోయింది. సో మన మెడిటేషన్లో ఎంత నేను పీస్ఫుల్ సోల్ అని ప్రాక్టీస్ చేసి పీస్ సోర్స్ అయిన భగవంతుడితో కనెక్ట్ అయినా ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని యూజ్ చేయకపోతే ఆ పవర్కి యూజ్ ఉండదు. సో ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ ఉంది, లోపల నుంచి అరువు అరువు తిట్టు తిట్టు అని వస్తుంది, బట్ స్టిల్ ఐ కెన్ కామ్ డౌన్ దట్ వాయిస్. నో, నేను ఈసారి ఇంకొక డిఫరెంట్ అప్రోచ్ని నేను తీసుకుంటాను. వాట్సాప్లో మనకి మంచి మంచి ఫార్వర్డ్స్ ఒక్కోసారి వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక వ్యక్తి ఒక ఫార్వర్డ్ పంపించారు. ప్రాబ్లం ఎప్పుడు కూడా నువ్వు అన్న మాట వల్ల ఉండదు, నువ్వు అనే విధానం వల్లే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ సేయింగ్, ఇట్ ఈస్ ద వే యు ఆర్ సేయింగ్. ప్రాబ్లం ఎప్పుడు అక్కడే ఉంటుంది. మనం చెప్పేదానికి యూజువల్గా ఎవరు తప్పుగా మాట్లాడరు, కరెక్టే చెప్తాం మనం, కానీ చెప్పే విధానమే పక్క వాళ్ళకి అర్థమవుతుంది. సో అలాగని ఒకళ్ళు తప్పు చేస్తూ ఉంటే కూర్చుని చేతి మీద చేసుకుని నేను శాంత స్వరూపాన్ని, నువ్వే తప్పు కావాలంటే తప్పు చేసుకో అంటే అలా నిర్వీర్యంగా అవ్వమని కాదు, బట్ ద వే వి రెస్పాండ్, వాళ్ళకి చెప్పేటువంటి విధానం కంపెల్లింగ్గా ఉండాలి. సో ఈ విధంగా మనం ఫస్ట్ స్వమానాభ్యాసం, తర్వాత మెడిటేషన్లో దాని యొక్క అనుభూతి చెంది, తర్వాత దాన్ని తప్పకుండా 100% దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సహనశక్తి ఉంది, సహనశక్తి మీద నేను సమానం అభ్యాసం చేశాను. సహనానికి సాగరుడు భగవంతుడు. ఎందుకు భగవంతుడు సహనానికి సాగరుడు? మనం భగవంతుడిని నిందించినంతగా యాక్చువల్గా ఎవరిని నిందించు. మనకి చిన్న ముళ్ళు గుచ్చుకున్న భగవంతుడిని నిందిస్తాం. ఆయనదో తప్పు మనకు ముళ్ళు గుచ్చుకుంటే, మన ఇంట్లో జరిగే ప్రతి చిన్నదానికి, సమాజంలో జరిగే ప్రతిదానికి మనం భగవంతుడిని నిందిస్తాం. కానీ ఒకవైపు ఆయన్ని దుఃఖహర్త సుఖకర్త అంటాం. మరి దుఃఖహర్త సుఖకర్త అయిన భగవంతుడు మనకు దుఃఖాలను ఇస్తాడా? కానీ ఇన్ని అన్నా కూడా మళ్ళీ వెళ్ళి భగవంతుడా అని ఆయన దగ్గర అంటే భోలేనాథుడైన భగవంతుడు కరిగిపోయి నీకేం కావాలో మళ్ళీ ఇచ్చేస్తాడు. భగవంతుడు దయాసాగరుడు, కరుణాసాగరుడు, క్షమాసాగరుడు. కాబట్టి అలాంటి భగవంతుడి దగ్గర నుంచి మనం సహనం యొక్క శక్తిని మనం తీసుకున్నాం మెడిటేషన్లో. నెక్స్ట్ ఏదో విషయంలో మనం సహించాల్సి వచ్చింది, అక్కడ మనం ఆ శక్తిని మనం వినియోగించాలి.
సరైన సమయంలో సరైన శక్తిని వాడడమే మాస్టర్ సర్వశక్తివాన్గా అవ్వడం. నా దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి, కానీ ఏదెప్పుడు వాడాలో తెలియకపోతే పిల్లలు వీడియో గేమ్స్ ఆడతారు కదా, ప్రతి బటన్కి ఒక యాక్షన్ అసైన్ అయి ఉంటుంది. కరెక్ట్ బటన్ నొక్కకపోతే గేమ్ ఓడిపోతారు. ద సేమ్ వే మన దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి, కానీ ఏ క్షణంలో సహన శక్తి వాడాలి, ఏ క్షణంలో ఎదుర్కొనే శక్తి వాడాలో తెలియాలి. ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి, ఎప్పుడు అంతర్ముఖిగా ఉండాలో మనకు తెలియాలి. కాబట్టి సరైన సమయంలో మనం పరమాత్మ ఇచ్చినటువంటి సరైన శక్తిని మనం వినియోగించాలి. సో ఈ విధంగా ఒక పరివర్తన అనేటువంటిది 3 లెవెల్స్లోనూ రావాలి. అవచేతన మనసులోనూ రావాలి, మనసులోనూ రావాలి, మన కర్మలో కూడా రావాలి. అప్పుడే ఆ చేంజ్ అనేటువంటిది పర్మనెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, ఇది కొంచెం స్లిప్పరీ స్లోప్. దాన్ని మనం ఎంతెంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ డివైన్ క్వాలిటీ మన ఒరిజినల్ నేచర్ కింద అయిపోతుంది. ఏదైతే ఒకప్పుడు అనుకునే వాళ్ళం కదా నేను కోపిష్టిని అని, ఇప్పుడు మన నేచర్ ఏమైపోతుంది, వాళ్ళు చాలా కామ్గా ఉంటారండి, చాలా పీస్ఫుల్గా ఉంటారండి, వాళ్ళ మొహం చూస్తేనే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అని అందరూ మీ గురించి చెప్తారన్న. అండ్ చాలామంది ప్రాక్టికల్గా ఈ చేంజ్ తెచ్చుకున్నారు వాళ్ళ లైఫ్లో. తెచ్చుకోకుండా ఇదేదో కల్పితంగా చెప్పినటువంటి విషయం కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ప్రాక్టికల్ చేంజ్ చూసిన తర్వాత చెప్తున్నటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది చాలా ప్రాక్టికల్ లైఫ్కి పనికొచ్చే విషయం. ఇదొక థియరీ కాదు, ఇదొక కాన్సెప్ట్ కాదు, ఇదొక వేదాంతం కాదు, ఇదొక ఫిలాసఫీ కాదు. ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్ విచ్ ఇప్పుడు మన వ్యక్తిగత జీవితానికి సమాజానికి కూడా కావాల్సిందన్నమాట. కాబట్టి ఇవాల్టి మానసాలో మనం ఆధ్యాత్మికత ద్వారా వ్యక్తిలో మార్పును ఎలా తీసుకురావచ్చు అనే విషయం తెలుసుకున్నాం. వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.